హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యశోదానందన్. ఈరోజు వార్తలో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. హైడ్రోజన్ ట్రైన్ అనేది వార్తలో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారి హైడ్రోజన్తో నడిచే ట్రైన్ని లాంచ్ చేయబోతున్నారు. భారత మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని హర్యానా రాష్ట్రంలోని జింద్ మరియు సోనిపట్ రైల్వే స్టేషన్స్ మధ్యలో అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ ట్రైన్ని పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతీయ రైల్వే, ఇండియన్ రైల్వేస్ అనేవి తయారు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసే రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ ట్రైన్స్ని డిజైన్ చేసింది. వీటిని తయారు చేసింది మాత్రం చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ ట్రైన్లు అనేవి 360 కేజీల హైడ్రోజన్ శక్తితో 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలం. ఈ హైడ్రోజన్ ట్రైన్స్లో 8 బోగీలు ఉంటాయి. అలాగే ఈ ట్రైన్స్ గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ట్రైన్స్ని పూర్తిగా మెట్రో స్టైల్లో రూపొందించారు. అంటే ప్రయాణికులు ట్రైన్లో ఎక్కిన తర్వాత రైలు కదిలే ముందు డోర్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత డోర్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. అలాగే ఈ హైడ్రోజన్ రైలు అనేది కేవలం ఓన్లీ సీటింగ్ ఫెసిలిటీ మాత్రమే ప్రస్తుతానికి కలిగి ఉంది. స్లీపర్ బెడ్స్ లాంటివి ఏమీ లేవు. అలాగే ఈ హైడ్రోజన్ రైలు ముందు వైపు, వెనక వైపు 2 పవర్ కార్స్ అంటే 2 ఇంజన్ మోటార్స్ని కలిగి ఉంటుంది. హైడ్రోజన్ ట్రైన్ అంటే అర్థం హైడ్రోజన్తో నడుస్తుందని కాదు, హైడ్రోజన్తో తయారైన ఎలక్ట్రిసిటీతో నడుస్తుందని అర్థం. హైడ్రోజన్ని పెద్ద పెద్ద ట్యాంకుల్లో హై ప్రెజర్ వద్ద నిల్వ చేసి వాటిల్ని ఫ్యూయల్ సెల్స్లోకి పంపించి ఆక్సిజన్తో చర్య జరిపిస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ ద్వారానే హైడ్రోజన్ రైళ్ళు అనేవి నడుస్తాయి. జనరల్గా మనం డైలీ చూసే ట్రైన్స్ నడిచే ఎలక్ట్రిసిటీ అనేది శిలాజ ఇంధనాలైన బొగ్గు, డీజిల్ లాంటి వాటితో ఎలక్ట్రిసిటీని తయారు చేస్తారు. వాటి వల్ల పర్యావరణానికి హాని చేసే కర్బన ఉద్గారాలు అనేవి రిలీజ్ అవుతాయి. ఈ హైడ్రోజన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని తయారు చేయడం వల్ల కర్బన ఉద్గారాలు అనేవి ఎలాంటివి విడుదల కావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే రిలీజ్ అవుతుంది. ఇండియన్ రైల్వే, భారత రైల్వే అనేది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉంది. 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని లక్ష్యంగా పెట్టుకొని ఉంది. అంటే 2030 నాటికి భారత రైల్వే వ్యవస్థ ద్వారా జీరో కర్బన ఉద్గారాలని రిలీజ్ చేయాలని ఇండియన్ రైల్వే అనేది లక్ష్యంగా నిర్దేశించుకొని ఉంది. ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి: మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ ఏ రూట్లో ప్రయాణిస్తుంది, దాన్ని డిజైన్ చేసిన సంస్థ, వాటిని తయారు చేసిన సంస్థ, ఇది ప్రయాణించగలిగే స్పీడ్, అలాగే ఓన్లీ సిట్టింగ్, నో స్లీపర్, 2 పవర్ కార్స్, 2 ఇంజిన్ మోటార్స్తో పనిచేస్తుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సరస్ ప్రదర్శన, సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ ప్రదర్శన అనేది వార్తల్లో ఉంది. జనవరి 6 నుంచి 18వ తారీఖు దాకా 13 రోజుల పాటు ఈ ప్రదర్శనని నిర్వహించబోతున్నారు. జనవరి 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లోని నరసరావుపేటలో ఈ సరస్ ప్రదర్శనని ప్రారంభించబోతున్నారు. అసలు ఈ సరస్ ప్రదర్శన అంటే ఏంటంటే, సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలు వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు అంటే లైక్ నేత చీరలు, వెదురుతో చేసిన వస్తువులు, గాజు వస్తువులు, ఆభరణాలు, సాంప్రదాయ వంటకాలు, ఇలాంటి వాటిని ఈ ప్రదర్శనకి ఉంచుతారు. ఈ ప్రదర్శనలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులని అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ డ్వాక్రా సంఘాల్లో ఉండే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రదర్శనకి మొత్తం 21 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల్లోని మహిళలు పాల్గొంటారు. అలాగే ఈ ప్రదర్శనలో 300 స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. అందులో 150 స్టాల్స్ని ఆంధ్రప్రదేశ్లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి కేటాయిస్తారు. మిగిలిన 150 స్టాల్స్ని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన మహిళలకి కేటాయిస్తారు. ఈ సరస్సు ప్రదర్శన అనేది సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రదర్శన కాదు. ఒక సంవత్సరంలో వివిధ సందర్భాలలో వివిధ రాష్ట్రాలలో ఈ ప్రదర్శనని నిర్వహిస్తూ ఉంటారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. నేషనల్ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ వర్క్ షాప్ అనే ఒక వర్క్ షాప్ వార్తల్లో ఉంది.
ఈ నేషనల్ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్ వర్క్ షాప్ని జనవరి 8, 9 2 రోజుల పాటు మహారాష్ట్రలోని పూణేలో ఉన్న యశ్వంతరావు చావన్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంగణంలో 2 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. ఈ నేషనల్ వర్క్ షాప్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అలాగే మహారాష్ట్రకి చెందిన రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ 2 కలిసి నిర్వహించబోతున్నాయి. ఈ నేషనల్ వర్క్ షాప్కి 13 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. మొత్తం 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 240 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ నేషనల్ వర్క్ షాప్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ నేషనల్ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశ పాలనలో తొలి అడుగైన పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, అలాగే పంచాయతీ లెవెల్లో మహిళలకి, బాలికలకి రక్షణ కల్పించడం, అలాగే మహిళలు, బాలికలు వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి కావలసిన మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్ అనే ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2025 మార్చి 5న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ్ పంచాయత్ అనే ఇనిషియేటివ్ని ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉండే ప్రతి జిల్లాకి కనీసం ఒక్క మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ప్రజెంట్ ఇండియాలో 744 మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు అనేవి ఉన్నాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. కుక్రైల్ ఫారెస్ట్ వార్తల్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటిసారి అర్బన్ నైట్ సఫారీని ఈ కుక్రైల్ ఫారెస్ట్లో ఏర్పాటు చేయబోతున్నారు. నైట్ సఫారీ అంటే ఏంటంటే, అడవుల్లో ఉండే వన్యప్రాణుల్ని సందర్శించుకోవడం కోసం ప్రజలకి రాత్రిపూట అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రిపూట ఇలా ప్రజలకి నైట్ సఫారీ అవకాశాన్ని కల్పించడం వల్ల అడవుల్లో ఉండే వన్యప్రాణుల మీద, వాటి సంరక్షణ మీద ప్రజల్లో అవగాహనని పెంపొందించడం, అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అలాగే పర్యాటకాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడం ఈ నైట్ సఫారీ యొక్క ముఖ్య ఉద్దేశం. అడవుల్లో ఉండే వన్యప్రాణులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నైట్ సఫారీ పాత్లని ఏర్పాటు చేస్తారు. అలాగే చిన్న చిన్న వెదురుతో చేసిన చిన్న గుడిసెలు, అలాగే ఒక చిన్న మ్యూజియం లాంటివి కూడా ఈ నైట్ సఫారీలో ఏర్పాటు చేస్తారు. ఈ కుక్రైల్ ఫారెస్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఉన్న కుక్రైల్ రివర్ ఒడ్డున ఈ కుక్రైల్ ఫారెస్ట్ అనేది ఉంది. ఈ అర్బన్ నైట్ సఫారీ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఏకంగా 1500 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ కుక్రైల్ ఫారెస్ట్ నైట్ సఫారీని ప్రపంచంలోనే మొట్టమొదటి నైట్ సఫారీగా పేరు పొందిన సింగపూర్లో ఏర్పాటు చేసిన నైట్ సఫారీ నుండి ప్రేరణ పొంది ఈ కుక్రైల్ ఫారెస్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కుక్రైల్ ఫారెస్ట్ అర్బన్ నైట్ సఫారీ అనేది త్వరలోనే ప్రారంభం కానుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సీ వాటర్ డీశాలినేషన్ సిస్టమ్ SWADAS, దీన్ని స్వదాస్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. స్వదాస్ సీ వాటర్ డీశాలినేషన్ సిస్టమ్ వార్తల్లో ఉంది. ఈ సిస్టమ్ ఒక పోర్టబుల్ మిషన్. ఈ పోర్టబుల్ మిషన్ ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తుంది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందిన రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న డిఫెన్స్ ల్యాబొరేటరీ ఈ స్వదాస్ని తయారు చేసింది. భారత రక్షణ కోసం పనిచేసే సైనికులు సముద్ర తీర ప్రాంతాల్లో, అలాగే జమ్మూ కాశ్మీర్, లడఖ్ లాంటి ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన మంచినీరు అనేది అంత సులభంగా అందుబాటులో ఉండదు. అలాంటి సందర్భాలలో సముద్రపులో ఉండే ఉప్పు నీటిని, అలాగే ఉప్పు నీటి సరస్సుల్లో ఉండే ఉప్పు నీటిని మంచినీటిగా ఈ మిషన్ సహాయంతో తయారు చేసుకోవచ్చు. దేశ సంరక్షణలో భాగంగా పనిచేసే సైనికుల కోసం DRDO ఈ సీ వాటర్ డీశాలినేషన్ సిస్టమ్ని రూపొందించింది. భారత సైనికులు ఈ పోర్టబుల్ మిషన్ సిస్టమ్ని ఈజీగా చేత్తో పట్టుకొని క్యారీ చేసేటట్లు ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీ అనేది తయారు చేయడం జరిగింది. ఈ సిస్టమ్ని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి ఇంజిన్ అవసరం లేకుండా మాన్యువల్గా, రెండోది ఇంజిన్ సహాయంతో. ఇంజిన్ అవసరం లేకుండా మాన్యువల్గా ఆపరేట్ చేసినప్పుడు
10 నుండి 12 మందికి సరిపడా వాటర్ని ఈ సిస్టమ్ అనేది డీశాలినేషన్ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. అదే ఇంజిన్ సహాయంతో ఆపరేట్ చేసినప్పుడు 20 నుండి 25 మందికి సరిపడా వాటర్ని డీశాలినేషన్ చేసే కెపాసిటీని ఈ సిస్టమ్ అనేది కలిగి ఉంటుంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. కలమరియా మిజోరామెంసిస్ అనే ఒక స్నేక్ పాము అనేది వార్తల్లో ఉంది. ఈ కలమరియా మిజోరామెంసిస్ అనే పాము రీడ్ జాతి, రెల్లు జాతికి చెందిన ఒక పాము. ఈ పాముని మిజోరాం విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అలాగే రష్యా, జర్మనీ, వియత్నాం శాస్త్రవేత్తలతో కలిసి మిజోరాం రాష్ట్రంలో కనుగొన్నారు. ఈ కలమరియా మిజోరామెంసిస్ అనే పాము ఒక నాన్ వీనస్ స్నేక్, అంటే ఇది విషపూరితమైన పాము కాదు. ఈ పాము రాత్రి సమయాలలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. అలాగే ఈ కలమరియా మిజోరామెంసిస్ అనే పాము తేమ ఎక్కువగా ఉన్న అడవుల్లో జీవిస్తూ ఉంటుంది. ఈ పాము లైట్ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది. దీని పొట్ట భాగం, బెల్లి భాగం ఎల్లో కలర్లో ఉంటుంది. రీసెంట్గా నీతి ఆయోగ్ మిజోరాం రాష్ట్రాన్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది. జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మిజోరాం రాష్ట్రంలో హై క్వాలిటీ కలిగిన ఆర్గానిక్ అల్లాన్ని తయారు చేస్తారు. రీసెంట్గా నీతి ఆయోగ్ మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సంస్కార్ శాల లేదా శంకర్ శాల అనేది వార్తల్లో ఉంది. ఈ సంస్కార్ శాల లేదా శంకర్ శాల ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అస్సాం రాష్ట్రంలో ఉన్న 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకి భారతదేశం యొక్క విలువలు, సామాజిక బాధ్యత, అలాగే నైతిక విలువలు, అలాగే కుటుంబం యొక్క సాంప్రదాయాల మీద చిన్నప్పటి నుండే అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు రీసెంట్గా ఈ సంస్కార్ శాల అనే ప్రోగ్రాంని లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రాం అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రాం కాదు. ఇది ఒక ఎన్జిఓ తీసుకొచ్చిన ప్రోగ్రాం. ఆ ఎన్జిఓ పేరు మార్వారీ సమ్మేళన్. అస్సాం రాష్ట్రంలోని కామ్రప్ జిల్లాలో ఉండే మార్వారీ సమ్మేళన్ అనే ఒక ఎన్జిఓ ఈ ప్రోగ్రాంని లాంచ్ చేసింది. రీసెంట్గా అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు ఈ ప్రోగ్రాంని లాంచ్ చేయడం జరిగింది. అస్సాం గవర్నమెంట్ 2018లో ఇలాంటి సంస్కార్ అనే ఒక ప్రోగ్రాంని లాంచ్ చేసింది. 2018లో సంస్కార్ అంటే తెలుగులో సంస్కార్. ఈ సంస్కార్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూఢనమ్మకాలని పాటించడం వల్ల కలిగే నష్టాలని ప్రజలకు తెలియజేయడం, అలాగే ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పట్ల అవగాహనని పెంచడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అస్సాం గవర్నమెంట్ తెచ్చిన సంస్కార్ ప్రోగ్రాంకి ఈ ఎన్జిఓ మార్వారీ సమ్మేళన్ ఎన్జిఓ తెచ్చిన ఈ సంస్కార్ శాలకి డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి.